చాలా చాలా జీవితంలో మీరు కష్టం చూసారు కదా జయరాజ్ గారు. బాగా ఉమ్. బాగా ఎట్లా? జైళ్ళు అరెస్టులు చిత్రహింసలు, ఆ, కొడితే బ్లడ్ పడిపోవటం, ఉమ్. ఆ, కొంచెం చిన్న చిన్న విషయాలలో కూడా రాజీ పడకపోవటం వల్ల కలిగిన ఇబ్బందులు. ఉమ్. ఒకరోజు జైలుకి వెళ్ళాను. ఉమ్. ఎందుకు వెళ్ళారు? అరెస్ట్ అయ్యారా? ఆ కార్మికుల వర్గం కోసం అప్పుడు పోరాడుతున్నప్పుడు సింగరేణిలో ఆ. నన్ను భద్రాచలం జైల్లో సబ్ జైల్లో తీసుకెళ్లారు. ఏమండి బట్టలు ఇప్పండి అని అన్నాడు. అదేంటి, నేను సంస్కారయుతంగా బట్టలు వేసుకొని జైలుకి వస్తే నన్ను బట్టలు ఇప్పమంటాడేంటి అని అంటే, నేను ఇప్పను అన్నాను. ఓహో ఈయన ఇప్పడాట, పలాని సెల్లో వేయండి అని అన్నారు. ఉమ్. పలాని సెల్లో వేస్తే మేడం అస్సలు మూత్రం అందులోనే, అన్నీ అందులోనే, భయంకరమైన 16 రోజులు ఉన్నాను. బయటకు వచ్చి ఇలా చర్మం అంటే చర్మం మొత్తం ఊడిపోయింది. అంత దారుణంగా ఉందండి అంటే జైలు. కేవలం నాకు అనిపించింది, ఓ ఇప్పితే అయిపోయేది కదా అనుకున్నాను. ఉమ్. కానీ జీవితంలో ఎక్కడో ఒక్కడ నిలబడాలి కదా మనం. అవును.